మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీరామచంద్రమూర్తి గారు. మనం చూస్తున్నాం సిచ్యువేషన్, ఇప్పుడు ఇండియాలో ఉన్న సిచ్యువేషన్, ఇండియన్స్ అంటే గోల్డ్ కొనుగోలు చేయకుండా తగ్గించడం అంటే కొంచెం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ లో, ఇలాంటి టైంలో గోల్డ్ ని కొనొచ్చా వద్దా, లేదా నిజంగానే ప్రధాని మోదీ అన్నట్టుగా ఒక సంవత్సరం గోల్డ్ కొనడం ఆపేస్తే బెస్టా, లేకపోతే తగ్గించేస్తే బెస్టా అని మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నా ఒపీనియన్ అయితే అంటే నేను ప్రధాన మంత్రి గారు చెప్పిన దానికి పాజిటివ్ గానే ఉంటున్నాను. ఎందుకంటే మనకి ఇంట్లో ఆడవాళ్ళు కానీ మనందరికీ కూడా గోల్డ్ అంటే చాలా మక్కువే. కానీ గోల్డ్ కన్నా రేట్ ముఖ్యం, మన జీవితాలు ముఖ్యం. ఇప్పుడు పెట్రోల్ లేకపోతే ఒక్క రోజులో బంక్ రాకపోతే ఎంత దారుణమైన పరిస్థితి అయిపోయింది మనకి. అన్ని పనులు ఆగిపోతాయి. సో అన్ని అయిపోయినాయి, బంకులు ఏమంటే మనందరం కూడా కిలోమీటర్లో ఉన్నాం. సో ఆయన చేసిన మేజర్ పాయింట్ ఏంటంటే, అంటే వాళ్ళ ప్రెజెంటేషన్ కరెక్ట్ గా అవ్వలేదు అనిపించింది. యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ మీద ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి క్రూడ్ ఆయిల్ రేటు పెంచాలి. ఇప్పుడు ఆయన యాక్చువల్ మెసేజ్ ఏంటంటే, క్రూడ్ ఆయిల్ రేటు పెంచకుండా, అది పెంచితే మొత్తం ఆర్థిక వ్యవస్థ కానీ చిన్న మధ్యతరగతి జీవితాలు అన్ని కూడా అతలాకుతలం అయిపోతాయి. కాబట్టి క్రూడ్ పెంచకుండా గోల్డ్ ఇంపోర్ట్ తగ్గించండి అనేది మేము చెప్తున్నాము అనేది వాళ్ళ మెసేజ్ అన్నమాట. ఇప్పుడు క్రూడ్ పెంచారనుకోండి, అందరం ఇబ్బంది పడుతున్నాం. అలా కాకుండా మనందరం కలిసి గోల్డ్ ని తగ్గించుకోవటం ద్వారా, ఎందుకంటే 800 టన్స్ ఇంపోర్ట్ అవుతుంది గోల్డ్ ఎవ్రీ ఇయర్. అది కనీసం 400 టన్స్ తగ్గినా కానీ మనకి ఫారిన్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ఒక సూపర్ పవర్ కంట్రీకి వెళ్తాం. అలాగే ఇప్పుడు గోల్డ్ ఏమవుతుందంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాసే కానీ దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అది మనకి ఫిజికల్ గా డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగానే అవుతుంది. ఇప్పుడు వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. గోల్డ్ కూడా యావరేజ్ గా 20% CAGR మీద మనకి ఎవరీ ఇయర్ రిటర్న్స్ వస్తున్నాయి. దాన్ని ఏం కాదని లేవు. ఇంటర్నేషనల్ గా గోల్డ్ అసెట్ క్లాసే, అది మంచి రిటర్న్స్ ఇచ్చేదే. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే మనలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరం కూడా ఎందుకు చెప్తున్నారు, ఒక ప్రధాని స్థాయి లాంటి మనిషి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎందుకు చెప్తున్నారు, మనని డైరెక్ట్ గా ఇంపోర్ట్ డ్యూటీ పెంచేసేయచ్చు, అలా కాకుండా ఒక అపీల్ లాగా చేస్తున్నారు అంటే ఒక కన్సర్న్ ఉంది దానికి. ఎందుకంటే ఆయన సెంటిమెంట్స్ మనకు కూడా వాల్యూ ఇస్తారు అనేది మనం అర్థం చేసుకుని కొంత తగ్గించుకుంటే బెటరే. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయనుకోండి, అవిటు ఆపలేం, వాటి కంపల్సరీ కొనాలి. కానీ కొన్ని ఇప్పుడు నా దగ్గర ఊరికే క్యాష్ ఉందని చెప్పి గోల్డ్ కొనేవాళ్ళు కాకుండా అవి తగ్గించుకోవటం, దాని బదులు ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, గోల్డ్ ETFs లో పెట్టుకోవచ్చు. సో గోల్డ్ అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి మనకి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిజికల్ గోల్డ్ తెచ్చుకోవచ్చు. అది సో వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, సో మీరు స్టార్టింగ్ లోనే అన్నట్టుగానే గోల్డ్ అంటే ఇండియన్ ఉమెన్ కి ఒక సెంటిమెంట్. సో వద్దు కనొద్దు అని అంటే వాళ్ళు కూడా ఊరుకోరు మేబీ, బట్ స్టిల్ వాళ్ళలో ఆ చైతన్యం తీసుకురావాలంటే ఏ విధంగా తీసుకురావచ్చు? చాలా వరకు మీడియా వల్ల జరుగుతుందండి. ఆల్రెడీ మనందరం కూడా మాట్లాడుతున్నాం ఇదే కాన్సెప్ట్ ని. ఫస్ట్ 1-2 రోజులు మనకు కూడా అనిపించింది, ఏంటి వీళ్ళు ప్రజాస్వామ్యంలో మనం ఇది చేయొద్దు అది చేయొద్దు అంటున్నారని. తర్వాత ఆలోచిస్తే నిజమే కదా, మనందరం కూడా ఇది చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఆ ట్రంప్ గా చేసే పని వల్ల కొన్ని 100 కంట్రీలు ఎఫెక్ట్ అవుతున్నాయి. మనం ఇంకా వేరే కంట్రీల లాగా కాకుండా కాస్త పీస్ఫుల్ గా ఉన్నాం. కొద్ది గొప్ప మనం బాధ్యత ఇవాళ లాస్ట్ 15 years బ్యాకే కదా మనం అసలు ఒక రకమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చూసాం. ఇవాళ గోల్డ్ కొంటున్నాం అంటే మనకి దగ్గర డబ్బులు ఉండబట్టే కదా. డబ్బులు రావడానికి మెయిన్ కారణం ఏంటి, ఆ సంస్కరణలు లాస్ట్ 20 years నుంచి జరుగుతున్న సంస్కరణల వల్ల ఇవాళ ఆ ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మన నెక్స్ట్ తరానికి కూడా అది క్యారీ చెయ్యాలి అంటే మనం కొంత స్వీయ నియంత్రణ చేయాలి కదా. కష్టం వచ్చినప్పుడు నిలబడాలి కదా. ఇవాళ అందరూ తలో ₹1,00,000 శాలరీ సంపాదిస్తున్నాం అంటే 2020లో ఇప్పుడు 2000లో ఎవరి దగ్గర ఉన్నాయి అంత ₹1,00,000 శాలరీ లేవు. ఇవాళ ఆ రోజు మనం నాటిన విత్తనం వల్ల ఇవాళ మన ఫ్రూట్స్ తింటున్నాం. సో ఇవాళ మన ఫ్రూట్స్ నెక్స్ట్ జనరేషన్ కూడా క్యారీ చేయాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంత ఒక 1 year ఆగమంటున్నారు. సో దానిలో మీనింగ్ ఉంది కాబట్టి దానికి ఆ వాల్యూ ఇవ్వటం అనేది బెటర్ అనిపించింది. మేము కూడా ఫస్ట్ విన్నప్పుడు కొంచెం అనిపించింది నెగిటివ్ గానే. కానీ క్రూడ్ కి గోల్డ్ కి చూసుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆపాలి. ఏది ఆపితే బెటర్ అంటే క్రూడ్ కన్నా గోల్డ్ ఆపడమే బెటర్. ఓకే, సో ఇప్పుడు ఈ 6% నుంచి 15% అనేది ఇది ఓకే అని అంటారా మీ ఒపీనియన్ లో?
ఓకేనంటే ఇంకా పడుతుంది. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోతే ఇంకా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. అల్టిమేట్ గా గవర్నమెంట్ కి దాని మీద మనీ తీసుకోవాలని లేదు. గవర్నమెంట్ కి ఏంటంటే ఆ యొక్క మెటల్ ని ఇమ్మీడియట్ గా బయింగ్ రేట్ తగ్గించాలనేది కాన్సెప్ట్ కాబట్టి ఇది టారిఫ్ వేస్తున్నారు. అయితే దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు స్మగుల్ గోల్డ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ఎలా నియంత్రిస్తారు అనేది చూడాలి. అంటే ఇప్పుడు కొనొద్దు అని చెప్తే తగ్గించేయండి, బంగారం కొనుగోలు కూడా తగ్గించేయండి అంటే ఊరుకోరు, అలా చేయరని తెలిసే ఇలా బంగారం మీద సుంకం రేటు పెంచారన్న వాదన కూడా వింటున్నాము. అవునండి, ఇప్పుడు మామూలుగా చెప్తే వినం కదా. ఇప్పుడు అది కరెక్టే. ఇప్పుడు మామూలుగా చెప్తే ఇన్ని పరిస్థితులు ఎవరు ఉన్నాం, డబ్బులు ఉన్న వాళ్ళు ఏమంటున్నాం చేస్తాను అంటే మనలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కే 4-5 రోజులు పడుతుంటే మామూలు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇంకా యాంటీ బీజేపీ వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇది పార్టీ సమస్య కాదు కదా, కంట్రీ సమస్య. అంత బ్రాడ్ గా ఆలోచించాలంటే ఎంత డెప్త్ గా వెళ్తే గానీ అది అందదు. అంత టైం లేదు ఇక్కడ. 7 నెలల్లో మళ్ళీ మనకి రిజల్ట్స్ తగ్గిపోతున్నాయి. దానికి సొల్యూషన్ ఇవ్వాలి. కాబట్టి ఇదేమవుతుందంటే ఇమ్మీడియట్ గా గోల్డ్ పర్చేసింగ్ అనేది ఆపటం అనేది చాలా జరుగుతుంది. అలాగే ఇంకా సండే ఒక 2-3 డేస్ అసలు గోల్డ్ షాప్స్ కూడా మూసేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ బంకులు ఎలా అయితే మూసేస్తున్నారో గోల్డ్ షాపులు కూడా 3 రోజులు అలా మూసేసేటట్టు కూడా చేసే యాక్టివిటీస్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్రమూర్తి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్ ని మాకు తెలియజేసినందుకు. సో ప్రభు గారు, ఇప్పుడు సుంకాలు పెంచడం వల్ల బ్లాక్ మార్కెట్ లో